నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులో అంటే శాంతాబాయ్ వర్సెస్ శంకర్రావు అనే కేసులో ఒక వ్యక్తి తనకున్నటువంటి వీలునామా ఆధారంగా ఆ ఆస్తికి నేనే హక్కుదారునని నిర్ధారణ చేయమని చెప్పి న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసినాడు. న్యాయస్థానము ఆ వీలునామా నిజమైనదా కాదా అని విచారణ జరిపి ఆ వీలునామా ఒక ఫోర్జరీ వీలునామా, అది సృష్టించబడినటువంటి వీలునామా అని రుజువు చేసింది. దాంతో అతను వెంటనే అతని వాదనను మార్చుకొని ఆ ప్రాపర్టీలో నేను మోర్ దెన్ 12 ఇయర్స్ నుంచి పొజిషన్లో ఉన్నాను కాబట్టి ఆ ప్రాపర్టీకి నేనే హక్కుదారునని నిర్ధారణ చేయమని కోరడం మొదలుపెట్టినాడు. సో దీని మీద విచారణ జరిపినటువంటి హైకోర్టు శాంతాబాయ్ వర్సెస్ శంకర్రావు అనే కేసులో చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. వీలునామా నిజంగా రాయబడిందని నిరూపించుకోలేని సందర్భంలో తిరిగి వెంటనే తన వాదనని మార్చడం వల్ల ఆ ఆస్తుల మీద హక్కులు అనేవి సంక్రమించబడవు. ఇక్కడ ఎవరైతే కేసు వేసి డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ వేసి కోరాడో ఆ ఆస్తి మీద హక్కులను అతను ఏ వాదనలో కూడా సరైనటువంటి రుజువులను చూపించుకోలేకపోయినాడు. అతను కోర్టుని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశాడు అని చెప్పి కేసుని కొట్టివేయడము, తోసిపుంచడం అనేది చేసింది. అంటే ఒక కేసు మనం ఫైల్ చేసినప్పుడు మనకు కావాల్సినటువంటి రిలీఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఉంటేనే మనము అందులో నెగ్గగలుగుతాము. సో ఇలాంటి తీర్పులకు సంబంధించిన సారాంశాలను మీకు ప్రతి నెల పోస్ట్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఒక ఏడాదికి సభ్యత్వం తీసుకుంటే ప్రతి నెల మీకు బై పోస్ట్ ద్వారా ఈ హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల సంచిక అనేది వస్తుంది. సో ఆ తీర్పుల కాపీ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి సభ్యత్వం తీసుకోండి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.